హలో బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ సండే, కానీ మా డే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. మార్నింగ్ లేచే వరకు ఆల్మోస్ట్ 10 అయిపోయింది. బయట చూస్తే ఎండ ఫుల్గా ఉంది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. బ్రేక్ఫాస్ట్కి ఇవాళ ఉప్మా పెట్టారు, కానీ మనం తినంలే. ఎందుకో తెలియదు, కానీ సండే అంటే ఆలస్యం ప్లస్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ కాంబో. 11 అయింది, అయినా బ్రేక్ఫాస్ట్ ఉంది రోయ్. అప్పటికే చైత్రతార వాళ్ళ మమ్మీ లాంగ్ వీడియో అప్లోడ్ చేశారు. అది చూస్తూ కొంచెం సేపు చిల్ అయ్యాము. ఇంతకీ మీకు తెలుసా వీళ్ళెవరో? కమెంట్లో చెప్పండి. అలా చూస్తూ ఉండగానే లంచ్ టైం అయిపోయింది. ఈరోజు పీజీలో స్పెషల్ ఏంటో తెలుసా? బిర్యానీ. మా ఫ్రెండ్కి క్లయింట్స్తో మీటింగ్ ఉందని చాలా సీరియస్గా ప్రిపేర్ అయిపోతుంది. బట్ నేనైతే హార్లిక్స్ తింటూ మ్యాచ్లో టాస్ ఎవరు గెలుస్తారా అని చూస్తున్నా. తర్వాత ఈ అటుకులు కనిపించాయని అవి కూడా కడుపులో వేసేసా. కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం పార్క్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అంటే అలా వాకింగ్ కూడా చేసినట్టుంటుంది అని. జెల్లీస్ తీసుకొని వాకింగ్ స్టార్ట్ అయ్యాము. వాకింగ్ కదా, అందుకే లిఫ్ట్లో వెళ్ళాలి. మెయిన్ రోడ్ క్రాస్ చేయాలంటే ఇలా మెట్రో ఒక సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్కి వెళ్ళాలి. మెయిన్ రోడ్ మీద క్రాస్ చేయలేం కదా. అక్కడ ఒక వాల్ కనిపిస్తుంది కదా, ఆ వాల్కి అటు సైడే పార్క్ ఉంది. చింటూకి బాయ్ చెప్పి పార్క్కి వెళ్ళాము. కానీ షాక్ ఏంటంటే పార్క్ క్లోజ్లో ఉంది. సండే కూడా క్లోజ్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? సో మళ్ళీ రూమ్కి వచ్చి కొన్ని కావాల్సిన ఐటమ్స్ ఉంటే ఆర్డర్ చేశాము. ఏంటో ఈ మధ్య బయటకు వెళ్ళి కొనటం కన్నా ఆర్డర్లు ఎక్కువైపోయాయి. మా ఫ్రెండ్ చూడండి, మ్యాచ్ చూస్తూ మ్యాగీ కుక్ చేస్తుంది. ఎగ్స్ గుడ్ ఫర్ హెల్త్ అని బాయిల్ చేసుకొని తిన్నాము. లాస్ట్లో చల్లగా బటర్ మిల్క్తో డే ఎండ్ చేద్దాం అనుకుంటే, బట్ రేపు మండే కదా, అలారమ్స్తో డే ఎండ్ అయింది. ఇంతకీ మీ సండే ఎలా గడిచింది? సండే అంటే లేట్గా లెగుస్తారా? ఓకే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై బ్యూటిఫుల్ సోల్స్.